దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకముందు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు వారు కలిసి ఆరిన నేలను నీటిని వేరుపరిచిన తర్వాత ఈ ప్రకృతిలో కావలసినటువంటి సకలమైన సౌకర్యాలు సమకూర్చి ఈ మనిషిని తయారు చేసి ఈ మనిషి కొరకు ఈ అందమైన ఈ కొండలను, ఈ అందమైన ఈ పొలాలను, ఈ అందమైన నిర్మాణాలను దేవుడు ఈ మనిషి కొరకు ఇచ్చి ఉన్నాడు. ఈ మనిషి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ప్రకృతిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రకృతి అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతలు కలిగి ఈ లోకంలో మనం జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రతి సౌకర్యాన్ని ఘనముగా ఉపయోగించుకొని దేవునికి మహిమార్థంగా జీవించడం నేర్చుకోవాలని ప్రభుపేట కోరుతా ఉన్నాను. ఈ అందమైన ప్రకృతిని, అందమైన వాతావరణాన్ని అనుగ్రహించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్.